కాంబినేషన్లో పచ్చి శనగపప్పుతో బాగుంటుందన్నమాట. మీ అందరికీ క్యాబేజ్ అనేసరికి ఒకటి గుర్తొచ్చింది. మరి మాకు థైరాయిడ్ ఉంది, కొన్ని రకాల హార్మోన్ సమస్యలు ఉన్నాయి, మరి గాయిట్రిన్స్ ఉంటాయి కదా క్యాబేజీలో, మరి తినకూడదు కదా అనుకుంటారు. పచ్చి క్యాబేజీని వాడకూడదు. క్యాబేజీని మనం ఉడికించినప్పుడు ఆ వేడికి ఈ గాయిట్రిన్స్ అనేవి థైరాయిడ్కి హాని కలిగించేవన్నీ నశిస్తాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి మీరు అనుమానం లేకుండా వారానికి 1-2 సార్లు ఈ కర్రీని చేసుకోండి. చాలా ఈజీగా ఈ విధానం ఫాలోవర్స్ అందరూ కూడా తినేయగలుగుతారు. అంచేత 2 పుల్కాలు పెట్టుకుంటే 1/2 కేజీ నుంచి 3/4 కేజీ కర్రీ ఒక ట్రిప్లో తినకపోతే నన్ను అడగండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది, కడుపుకి హాయిగా అనిపిస్తుంది. తినటానికి సులువుగా ఉండాలి, తిన్నాక కూడా హాయిగా ఉండాలి. కాబట్టి అలాంటి క్యాబేజీ కర్రీ హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్యాబేజీ కర్రీ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ తురుము